హరి ఓం శ్రీమాత్రే నమః. మన వానపల్లిగూడెంలో వేయించేస్తున్నటువంటి శివాలయం ఎందున్న వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గుప్త నవరాత్రులలో ప్రారంభమై బుధవారం ప్రారంభమై ఈరోజు మూడవ రోజు శుక్రవారం. ఈరోజు అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా అలంకరించుకుని మన వారాహి అమ్మవారికి మనకు దర్శనమిస్తూ ఉంటున్నారు. ఈ లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకల శుభములు, మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో వ్యాపారము, వ్యవసాయం, ఉద్యోగము, ఇలా సిరి సంపదలను ఇచ్చేటువంటి అమ్మవారు మన లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని మనం ప్రార్థించడం ద్వారా అష్టైశ్వర్యములను, భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, అన్న వస్త్రాదులకి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటున్నారు. అలాగే సాయంత్రం మహాలక్ష్మి హోమ కార్యక్రమము, వారాహి, భైరవ, నవగ్రహ ఇత్యాది సమస్త హోమ కార్యక్రమాలను కూడా ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులన్నీ కూడా 23వ తారీఖు గురువారంతో ముగుస్తూ ఉంటాయి. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు చక్కగా ఆ రోజు తొలి ఏకాదశి రోజు ఉదయం 10 గంటల నుంచి మహాపూర్ణాహుతి ప్రారంభమై సాయంకాలం ఆషాఢ మాసంలో అమ్మవారు మొదటి తాంబూలాన్ని ఇస్తూ ఉంటున్నారు. మొదటి తాంబూలం ఎందుకంటున్నాను అంటే కనుక మనకి ఈ రోజు నుంచి దక్షిణాయనం అనేది ప్రారంభమైంది. సూర్యుడు దక్షిణ దిశగా పయనించే కాలాన్ని మనం దక్షిణానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి దక్షిణాయనం ప్రారంభమైన రోజు తొలి ఏకాదశి మనకి మొదటి హిందూ పండుగ సాంప్రదాయాల్లో మొదటి తొలి ఏకాదశితో అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ రోజున మనం అత్యంత వైభవంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం, అలాగే సాయంత్రం అమ్మవారు ప్రథమ తాంబూలాన్ని మనకి ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రతి ముత్తైదులు అందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారు ఇచ్చే తాంబూలాన్ని స్వీకరించవలసిందే కోరి ప్రార్థిస్తున్నారు. మాత్రే నమః. మరి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఈరోజు మూడో రోజు శుక్రవారం అవతం చేత సామూహిక కుంకుమార్చన మరి మొన్నటి నుంచి కూడా నిత్యము చేస్తున్నప్పటికి కూడా ఎంతోమంది భక్తి శ్రద్ధలతోటి ఆడవారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా ఈ వరాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో పాల్గొని మరి శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకి అమ్మవారి దీవెనలు, కరుణ కటాక్షాలు ఉండాలని, అలాగే క్రమం తప్పకుండా ఇంకొక 6 రోజులు కూడా నిత్యము కూడా ఈ వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు మరి ప్రొద్దుట సాయంత్రం జరపడతాయి. కాబట్టి అలాగే ఆడవారి సౌభాగ్యాన్ని మించినటువంటి వరం లేదు. కాబట్టి మరి ఈ 6 రోజులు కూడా చక్కగా కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని వరాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు కూడా దీంట్లో సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి మా మిత్రుడు పవన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.